Hello students, welcome to SHS Vari Korukonda Kalikiri Sainik School and Rashtra Military School Coaching Center, Kurnool, Andhra Pradesh. In this class, we will discuss 8th and 9th class Science 12th chapter Friction. Yes, we are discussing advantages of friction. In that, we have discussed first advantages, second advantage, third and fourth advantage. Yes, in this class we will discuss the fifth advantage. That is, friction enables us to pick up and hold things in our hands. ఫ్రిక్షన్ అనేది ఏమైనా థింగ్స్ని మనము తీసుకొని మన హ్యాండ్స్లో పట్టుకోవడానికి ఈ ఫ్రిక్షన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఫ్రిక్షన్ వల్లనే మనం థింగ్స్ని హోల్డ్ చేసి వాటిని పట్టుకోగలుగుతున్నాం. We are able to pick up this book and hold it in our hands due to friction between the book and the hands. Yes, మనం ఏదైనా బుక్ని తీసుకొని మనం హోల్డ్ చేయగలుగుతున్నాం అంటే మన హ్యాండ్స్లో, అది ఎందువల్ల అంటే ఫ్రిక్షన్ వల్ల. సిమిలర్లీ వీ కెన్ హోల్డ్ ఎ గ్లాస్ టంబ్లర్ ఇన్ అవర్ హ్యాండ్స్ బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్. మనం ఒక గ్లాస్ టంబ్లర్ని మనం హ్యాండ్స్లో హోల్డ్ చేయగలుగుతున్నామంటే అది దేనివల్ల? ఫ్రిక్షన్ వల్లనే. బిట్వీన్ ద గ్లాస్ టంబ్లర్ అండ్ అవర్ హ్యాండ్స్, గ్లాస్ టంబ్లర్కి మన హ్యాండ్స్కి మధ్యలో ఫ్రిక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. ఇఫ్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ఎ గ్లాస్ టంబ్లర్ ఈజ్ ఆయిలీ ఆర్ గ్రీజీ హ్యావింగ్ ఎ ఫిల్మ్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ ఆన్ ఇట్. ఎస్, ఏదైనా ఒక గ్లాస్ టంబ్లర్కి అవుటర్ సర్ఫేస్లో ఆయిల్గా కానీ లేకుంటే గ్రీజీగా కానీ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దెన్ ఇట్ బికమ్స్ మోర్ డిఫికల్ట్ టు హోల్డ్ ఇట్. మనం దాన్ని హోల్డ్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. ఎందుకు? దానికి ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉంది. అంటే అక్కడ ఆయిల్ లేదా గ్రీజీగా ఉన్నప్పుడు స్మూత్ అయిపోతుంది దాని సర్ఫేస్ కదా, మనం హోల్డ్ చేయడానికి కష్టంగా తయారవుతుంది. దిస్ ఈజ్ బికాస్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఆఫ్ ఆయిల్ ఆన్ ద అవుటర్ surface of glass tumbler reduces the friction between the glass tumbler and our hands. ఈ ఆయిల్ ఫిల్మ్ అవుటర్ సర్ఫేస్లో గ్లాస్ టంబ్లర్ సర్ఫేస్లో ఉండడం వల్ల ఇది మన హ్యాండ్స్కి గ్లాస్ టంబ్లర్కి మధ్యలో ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ చేస్తుంది. డ్యూ టు లెస్ ఫ్రిక్షన్ ద ఆయిలీ గ్లాస్ టంబ్లర్ టెన్స్ టు స్లిప్ ఫ్రమ్ అవర్ హ్యాండ్ అండ్ ఇట్ బికమ్స్ మోర్ డిఫికల్ట్ టు హోల్డ్. సో ఇలా ఫ్రిక్షన్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ ఆయిలీ గ్లాస్ టంబ్లర్ అనేది మన హ్యాండ్స్ నుండి స్లిప్ అయిపోతుంది అనమాట. మనం వాటిని హోల్డ్ చేయలేం. ఇట్ ఈజ్ ఈజియర్ టు హోల్డ్ ఏ కుల్కార్, ఏ అర్థెన్ పాట్. అర్థెన్ పాట్ అంటే మట్టితో చేసిన కుండ అనమాట. దాన్ని మనము ఈజీగా హోల్డ్ చేయొచ్చు. ఎందుకు? ఇన్ అవర్ హ్యాండ్స్ దాన్ ఏ గ్లాస్ టంబ్లర్. గ్లాస్ టంబ్లర్తో కంటే కూడా ఈ మట్టి పాత్రలను మనము మన హ్యాండ్స్లో ఈజీగా హోల్డ్ చేయగలుగుతాం. This is because due to the rough surface of kulkar, the friction between kulkar and our hands is much more, which makes it easier to hold it. Yes, ఈ కుల్కార్ అనే దానికి రఫ్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన హ్యాండ్స్కి ఈ కుల్కార్కి మధ్యలో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని మనం ఈజీగా హోల్డ్ చేయగలుగుతున్నాం. ఆన్ ద అదర్ హ్యాండ్, due to the smooth surface of glass tumbler, the friction between the glass tumbler and hand is much less, which makes it comparatively difficult to hold it. అయితే మనము గ్లాస్ టంబ్లర్ని పట్టుకున్నప్పుడు అది దాని సర్ఫేస్ చాలా స్మూత్గా ఉండడం వల్ల ఏమవుతుంది? ఫ్రిక్షన్ అనేది తగ్గిపోతుంది, లెస్గా ఉంటుంది ఫ్రిక్షన్ అనేది. అందుకే మనం వాటిని హోల్డ్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. ఇఫ్ దేర్ వర్ నో ఫ్రిక్షన్, ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ టు హోల్డ్ ఏ బుక్, a glass tumbler, a kulkar or any other object in our hands. మనకు ఫ్రిక్షన్ అనేది మన హ్యాండ్స్కి ఆ పార్టికల్స్, ఆ ఆబ్జెక్ట్స్కి మధ్యలో ఫ్రిక్షన్ అనేది లేకపోతే మనం బుక్ని హోల్డ్ చేయలేము, గ్లాస్ టంబ్లర్ని హోల్డ్ చేయలేం, కుల్కార్ని హోల్డ్ చేయలేం, వేరే ఏ ఆబ్జెక్ట్ని కూడా మన హ్యాండ్స్తో మనము పట్టుకోలేము అనమాట, హోల్డ్ చేయలేం. వీ కెన్ హోల్డ్ థింగ్స్ ఇన్ అవర్ హ్యాండ్స్ బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఎస్, నెక్స్ట్ సిక్స్త్ అడ్వాంటేజెస్ వచ్చేసి, నెయిల్ కెన్ బి ఫిక్స్డ్ ఇన్ ఎ వాల్ ఆర్ వుడ్ డ్యూ టు ఫ్రిక్షన్.
ఎస్, నెయిల్ తెలుసు కదా మనకు, కీలలో అంటాం. అవి మనము వాల్ పైన లేకుంటే వుడ్ పైన అవి ఫిక్స్ చేయడానికి ఎందుకు అవి అలాగే ఉండిపోతున్నాయి అంటే ఫ్రిక్షన్ వల్ల అలాగే ఉండిపోతున్నాయి. వీఆర్ ఏబుల్ టు ఫిక్స్ నెయిల్స్ ఇన్ ఏ వాల్ డ్యూ టు ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ వల్ల ఈ వాల్స్లో నెయిల్స్ అనేవి ఫిక్స్ చేయగలుగుతున్నాం. వెన్ వి హ్యామర్ ఏ నెయిల్ ఇన్ టు ద వాల్, ఎస్, మనం ఒక నెయిల్ని తీసుకొని హ్యామర్తో ఇలా హిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద సర్ఫేస్ ఆఫ్ నెయిల్ అండ్ వాల్ విచ్ హోల్డ్స్ ద నెయిల్ టైట్లీ ఇన్ ద వాల్. సో ఇక్కడ వాల్కి, నెయిల్కి అండ్ వాల్కి మధ్యలో ఈ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఈ నెయిల్ని టైట్గా వాల్లో హోల్డ్ చేయగలుగుతుంది అనమాట. వితౌట్ ఫ్రిక్షన్ నెయిల్స్ కుడ్ నాట్ బి ఫిక్స్డ్ ఇన్ ఏ వాల్ టు హోల్డ్ థింగ్స్. ఫ్రిక్షన్ లేకుండా ఈ నెయిల్స్ని మనం వాల్స్లో ఫిక్స్ చేయలేమన్నమాట, ఏమన్నా థింగ్స్ని హోల్డ్ చేయడానికి. నెయిల్స్ అండ్ స్క్రూస్ ఆర్ ఆల్సో హెల్డ్ ఇన్ వుడ్ బై ఫ్రిక్షన్. నెయిల్స్ కానీ స్క్రూస్ కానీ వుడ్ లోపల అవి గట్టిగా ఉండడానికి కారణం ఏమంటే ఫ్రిక్షన్ వల్లనే. ఇఫ్ దేర్ వర్ నో ఫ్రిక్షన్ దెన్ నెయిల్స్ అండ్ స్క్రూస్ కుడ్ నాట్ బి యూజ్డ్ టు హోల్డ్ పీసెస్ ఆఫ్ వుడ్ టుగెదర్ అండ్ హెన్స్ వీ కుడ్ నాట్ మేక్ ఎనీ ఫర్నిచర్ లైక్ టేబుల్, చైర్ ఎక్సెట్రా. ఒకవేళ ఈ వుడ్ నెయిల్స్ కానీ స్క్రూస్ కానీ ఈ వుడ్లో అవి ఫిట్ కాకపోతే మనము ఫర్నిచర్ని కానీ టేబుల్స్, చైర్స్ ఇలాంటివి చేసుకోలేమన్నమాట, వుడ్తో తయారయ్యేవి. అక్కడ ఫ్రిక్షన్, ఈ రెండింటికి వుడ్ సర్ఫేస్కి అండ్ నెయిల్ సర్ఫేస్కి ఫ్రిక్షన్ ఉండడం వల్లనే అక్కడ ఇవి గట్టిగా హెల్డ్ అయిపోతున్నాయి. thus ఫ్రిక్షన్ ఎనేబుల్స్ నెయిల్స్ అండ్ స్క్రూస్ టు హోల్డ్ థింగ్స్ టుగెదర్. ఫ్రిక్షన్ వల్ల ఈ స్క్రూస్ని, నెయిల్స్ని వుడ్ కానీ అండ్ వాల్స్ కానీ అవి హోల్డ్ చేయగలుగుతున్నాయి. ఫ్రిక్షన్ ఎనేబుల్స్ నాట్స్ టు బి టైడ్ ఇన్ స్ట్రింగ్స్ ఆర్ రోప్స్ ఎక్సెట్రా. ఫ్రిక్షన్ వల్లనే మనము నాట్స్ అంటే ముడి అంటాం కదా, ఏదైనా ఒక దానికి కట్టినప్పుడు ఆ నాట్స్ అనేవి ఊడిపోకుండా అలాగే స్ట్రాంగ్గా ఉండడం ఎందుకు జరుగుతుందంటే ఫ్రిక్షన్ వల్ల. ఇన్ అదర్ వర్డ్స్, నాట్స్ ఇన్ రోప్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై ఫ్రిక్షన్. నాట్స్, రోప్స్లో వేస్తున్న నాట్స్ అవి ఫ్రిక్షన్ వల్ల ఒకదాంతో ఒకటి ఉండడం జరుగుతుందన్నమాట. ఫ్రిక్షన్ ఎనేబుల్స్ ఏ పర్సన్ టు క్లైంబ్ ఏ ట్రీ ఆర్ ఎ పోల్ వితౌట్ స్లైడింగ్ డౌన్ ఆల్ ద టైమ్. ఈ ఫ్రిక్షన్ వల్లనే ఎవరైనా ఒక వ్యక్తి ట్రీని కానీ లేకుంటే ఏదైనా పోల్ని క్లైంబ్ చేయగలుగుతున్నాడు. ఓకేనా, అంటే ట్రీకి సర్ఫేస్ అనేది రఫ్గా ఉంటుంది కదా, దాని ట్రంక్ సర్ఫేస్ అనేది రఫ్గా ఉంటుంది. మన హ్యాండ్స్కి అండ్ లెగ్స్కి మధ్య అండ్ ట్రీ ట్రంక్కి మధ్య ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనము అక్కడ క్లైంబ్ చేయడానికి ఈజీ అవుతుంది. An oily or greasy pole has much less friction due to which it becomes difficult to climb up a greasy poles. ఏమన్నా పోల్స్కి మనం ఆయిల్ కానీ గ్రీజీగా ఉంటే చాలా మనకు ఆయిల్గా అయిపోతుంది కాబట్టి మన హ్యాండ్స్కి అండ్ ఈ పోల్కి మధ్యలో మనకు ఏమవుతుంది, ఫ్రిక్షన్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి అందుకే అక్కడ పోల్ని క్లైంబ్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. ఫ్రిక్షన్ ఎనేబుల్స్ ఏ ladder to be leaned against a wall and not slip down to the floor. ఫ్రిక్షన్ వల్లనే ల్యాడర్ అనేది వాల్ పైన లీన్ అవుతుంది, అంటే వాల్ పైన ఉంటుంది. ఒకవేళ ఫ్రిక్షన్ లేకపోతే అది స్లిప్ అయిపోతుంది ఫ్లోర్ మీద. ఫ్రిక్షన్ హెల్ప్స్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్. వితౌట్ ఫ్రిక్షన్ నో బిల్డింగ్ could be constructed. Friction enables the belts to drive machines in factories. ఈ ఫ్రిక్షన్ వల్లనే మనకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ఫ్రిక్షన్ వల్లనే ఈ డ్రైవ్ మెషిన్స్ ఫ్యాక్టరీస్లో రన్ అవుతున్నాయి అన్నమాట. వాటికి బెల్ట్స్ ఉంటాయి కదా, ఆ బెల్ట్స్కి ఫ్రిక్షన్ ఉండడం వల్ల అవి రొటేట్ అవ్వడం జరుగుతాయి. వితౌట్ ఫ్రిక్షన్ బెల్ట్స్ వుడ్ నాట్ డ్రైవ్ మెషిన్స్. ఫ్రిక్షన్ లేకుండా ఆ బెల్ట్స్ మెషిన్స్ని డ్రైవ్ చేయలేవు అన్నమాట. నెక్స్ట్ 7th పాయింట్ ఈజ్ ఫ్రిక్షన్ ఎనేబుల్స్ అస్ టు లైట్ ఎ మ్యాచ్ స్టిక్. మ్యాచ్ స్టిక్ని మనం లైట్ చేయాలన్నా కూడా ఫ్రిక్షన్ మనకు అవసరం.
వెన్ వి రబ్ ఏ మ్యాచ్ స్టిక్ అగేన్స్ట్ ద రఫ్ సైడ్ ఆఫ్ ఏ మ్యాచ్ బాక్స్, మ్యాచ్ బాక్స్ ఒక సైడ్ రఫ్గా ఉంటుంది కదా, ఈ మ్యాచ్ స్టిక్ని మనము ఆ రఫ్ సైడ్కి ఇలా అగేన్స్ట్ దాన్ని రబ్ చేసినప్పుడు ఏమవుతుంది, దెన్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద హెడ్ ఆఫ్ మ్యాచ్ స్టిక్ అండ్ రఫ్ సైడ్ ఆఫ్ మ్యాచ్ బాక్స్ ప్రొడ్యూసర్స్ హీట్. ఇక్కడ ఈ రఫ్ సైడ్ ఆఫ్ ద మ్యాచ్ బాక్స్ అండ్ మ్యాచ్ స్టిక్కి మధ్యలో ఫ్రిక్షన్ అనేది ఉండడం వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ నుండి మనకు బర్న్ అనేది వస్తుంది. దిస్ హీట్ బర్న్స్ ద కెమికల్ ప్రజెంట్ ఆన్ ద హెడ్ ఆఫ్ మ్యాచ్ స్టిక్ డ్యూ టు విచ్ ద మ్యాచ్ స్టిక్ లైట్స్ అప్. సీ ఫిగర్ 18. దీనివల్ల మనకు ఏమవుతుందంటే ఇలా హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈ కెమికల్ ఉంటుంది కదా మ్యాచ్ స్టిక్ హెడ్ పైన, ఆ కెమికల్ బర్న్ అయిపోయి మనకు హీట్ నుండి అది లైట్ అనేది వస్తుంది అనమాట దాని నుంచి. సో ద మ్యాచ్ స్టిక్ క్యాచెస్ ఫైర్ అండ్ స్టార్ట్స్ బర్నింగ్. మ్యాచ్ స్టిక్ ఫైర్ని క్యాచ్ చేసి బర్న్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ద బర్నింగ్ ఆఫ్ ఎ మ్యాచ్ స్టిక్ వుడ్ నాట్ బి పాసిబుల్ వితౌట్ ఫ్రిక్షన్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు లైట్ ఎ మ్యాచ్ స్టిక్ బై స్ట్రైకింగ్ on its smooth surface because enough friction is not provided by a smooth surface to produce sufficient heat for the matchstick to catch fire and light up. ఫ్రిక్షన్ లేకపోతే ఈ మ్యాచ్ స్టిక్ స్మూత్ సర్ఫేస్ పైన అది మనము రబ్ చేసినప్పుడు ఈ బర్న్ అనేది జరగదన్నమాట, హీట్ అనేది ప్రొడ్యూస్ కాదు. స్మూత్ సర్ఫేస్ ఉంది, అదే రఫ్ సర్ఫేస్ ఉండడం వల్ల ఆ రెండు సర్ఫేసెస్ యొక్క ఇర్రెగ్యులారిటీస్ ఇంటర్లాక్ అవ్వడం వల్ల మనకు అక్కడ హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మ్యాచ్ స్టిక్ ఫైర్ని క్యాచప్ చేసి లైట్ అనేది వస్తుంది మనకు. నెక్స్ట్ 8th one, ఫ్రిక్షన్ ఎనేబుల్స్ అస్ టు కట్ ఏ వుడ్ విత్ ఏ సా. ఎస్, ఫ్రిక్షన్ అనేది వుడ్ని సాతో కట్ చేయడానికి యూజ్ అవుతుంది. వి are able to cut wood because there is friction between the saw blade and a log of wood. ఎస్, మనకు సా తెలుసు కదా, అంటే సా అంటే ఇలా ఉంటుంది, ఇలా వచ్చి ఇలా ఉండి ఇక్కడ ఇలా ఉంటుంది. సో ఇక్కడ హ్యాండిల్తో మనము ఈ సాని ఆ వుడ్ మీద రబ్ చేస్తున్నప్పుడు, వుడ్ లాగ్ మీద బాగా రబ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఫ్రిక్షన్ వల్ల ఇక్కడ ఈ టూత్స్ ఉంటాయి కదా, ఇవి షార్ప్గా ఉండడం వల్ల ఇవి ఆ వుడ్ లాగ్ని ఈజీగా కట్ చేయగలుగుతాయి అన్నమాట. ఇఫ్ దేర్ వర్ నో ఫ్రిక్షన్ బిట్వీన్ ద సా బ్లేడ్ అండ్ లాగ్ ఆఫ్ వుడ్ దెన్ కటింగ్ ఆఫ్ వుడ్ వుడ్ నాట్ బి పాసిబుల్. ఒకవేళ ఈ సా బ్లేడ్కి, ఇక్కడ ఈ బ్లేడ్ ఉంది కదా, ఈ సా బ్లేడ్కి వుడ్ లాగ్కి మధ్యలో ఫ్రిక్షన్ లేకపోతే వీటిని కట్ చేయలేమన్నమాట. ఈ వుడ్ లాగ్ని మనము కట్ చేయడం ఇబ్బంది అవుతుంది. సో ఫ్రిక్షన్ ఉన్నందువల్లనే ఈ వుడ్ని మనము ఈ సాతో కట్ చేయగలుగుతున్నాం. ఎస్, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. సో there are 8 advantages. So friction enables to cut wood with a saw. Friction enables to light a matchstick. మనం మ్యాచ్ స్టిక్ని లైట్ చేస్తున్నామంటే కూడా అక్కడ ఫ్రిక్షన్ అనేది అవసరం. నెయిల్స్ కెన్ బి ఫిక్స్డ్ ఇన్ వాల్ ఆర్ వుడ్ డ్యూ టు ఫ్రిక్షన్. వాల్స్లో వుడ్లో నెయిల్స్ అనేవి ఫిక్స్ అవుతున్నాయంటే దానికి కారణం ఫ్రిక్షన్. నెక్స్ట్, ఫ్రిక్షన్ ఎనేబుల్స్ అస్ టు పికప్ అండ్ హోల్డ్ థింగ్స్ ఇన్ అవర్ హ్యాండ్. మన హ్యాండ్లో ఏమన్నా థింగ్స్ని ఇలా పట్టుకొని హోల్డ్ చేయడానికి కారణం ఫ్రిక్షన్ అనమాట. నెక్స్ట్, ఫ్రిక్షన్ ఎనేబుల్స్ టు రైట్ అండ్ డ్రా ఆన్ పేపర్. ఎస్, ఫ్రిక్షన్ అనేది మనం పేపర్ మీద డ్రా చేయగలుగుతున్నాం, లేకుంటే రైట్ చేయగలుగుతున్నాం అనమాట, బోర్డు మీద కానీ పేపర్ మీద కానీ. ఫ్రిక్షన్ ఎనేబుల్స్ టు అప్లై బ్రేక్స్, స్లో డౌన్స్ అండ్ స్టాప్ ఏ మూవింగ్ కార్. మూవింగ్ వెహికల్ని మనం బ్రేక్స్ అప్లై చేసి స్లో డౌన్ చేసి స్టాప్ చేయగలుగుతున్నాం. దేనివల్ల అంటే ఫ్రిక్షన్ వల్ల. నెక్స్ట్, ఫ్రిక్షన్ ఎనేబుల్స్ ఏ కార్ టు మూవ్ ఆన్ రోడ్ వితౌట్ స్కిడ్డింగ్. ఫ్రిక్షన్ వల్ల కార్ అనేది రోడ్ మీద స్కిడ్ కాకుండా మూవ్ అవుతుంది. నెక్స్ట్, ఫ్రిక్షన్ ఎనేబుల్స్ అస్ టు వాక్ వితౌట్ స్లిప్పింగ్. మనం కింద పడకుండా మనం నడవగలుగుతున్నామంటే దానికి కారణం ఏమంటే ఫ్రిక్షన్ వల్లనే మనము వాక్ చేయగలుగుతున్నాం స్లిప్ కాకుండా. ఎస్, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will discuss the disadvantages of friction. Thank you.